నమస్తే అండి, శుభోదయం అందరికి. నమస్కారం. సో మనము లాస్ట్ 261లో 2లో మనం ఏం చదువుకున్నాము? సరే, 161లో మనకి పార్షియల్ రెమెడీ అనేది దాని గురించి చెప్పారనమాట. అంటే 162లో మనకి ఉన్నటువంటి మెడిసిన్ ఏదైతే పర్ఫెక్ట్గా ఇండికేట్ అయింది, కాకపోతే అది మన దగ్గర లేదు, ప్లస్ ఇంకా మనకి వివిధ కారణాల వల్ల మనం వీలేకపోయాం అనుకోండి, ద సెకండ్ పాసిబుల్ రెమెడీ అనేది ఉంటుంది కదా, దాని గురించి చెప్పారనమాట 162లో. It sometimes happens owing to the moderate number of medicines yet known with respect to the true pure action that but a portion of these symptoms of the disease under treatment is to be met within the list of the symptoms of the most appropriate medicine. Consequently, this imperfect medicinal morbific agent must be employed for the lack of the most perfect one. అంటే అక్కడ కూడా మనకేం చెప్పారు? ఇప్పుడు ఇండికేట్ అయ్యి పర్ఫెక్ట్లీ ఇండికేట్ అయ్యేది రెపర్టరీలో టాప్ గ్రేడ్ రెమెడీస్ వచ్చినప్పటికీ కూడా మనకి పేషెంట్ని చూసినప్పుడు అరే ఈ మెయిన్ సిమ్టమ్స్ కవర్ కాలేదు, అతను వచ్చిన కంప్లైంట్ మనకి పీక్యూఆర్ఎస్ కొన్ని ఉంటాయి అనుకోండి, అవి కవర్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తామనంటే కొన్నిసార్లు మనకి టాప్ గ్రేడే వచ్చింది, మనం ఒక 10 సిమ్టమ్స్ రెపర్టరీకి ఇచ్చాము, ఆ 10లో 7 మాత్రమే చూస్ చేసుకుంది టాప్ గ్రేడ్ ఇవ్వడానికి. ఇంకా దాని తర్వాత 7, 6, 5 వస్తుంటాయి కానీ 8, 9 ఉండవు అనమాట. అంటే మిగతా 3 ఉంటాయి కదా, దాన్ని పీడిఎఫ్ అంటారు అనమాట. ఆ త్రీ రెమెడీస్ని ఎట్లా మనము అంటే ఆ 3 సిమ్టమ్స్ ఏమో మెయిన్ సిమ్టమ్స్ అయి ఉంటాయి, కానీ అక్కడ ఇండికేట్ అయి ఉండవు, అంటే రెమెడీలో ఇండికేట్ అయి ఉండవు. అప్పుడు ఏం చేయాలి అనేది మనకు చెప్పారనమాట. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇండికేటెడ్ మెడిసిన్ ఇవ్వమన్నారు. అంటే ఆ 7 సిమ్టమ్స్ ఏవైతే సరిపోతుంటాయో అవి ఇచ్చేయమని చెప్పారనమాట. అవి అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు టాప్ క్వాలిటీ లేదనుకోండి, మనం ఏం ఆఫ్ చేస్తాము? సెకండ్ క్వాలిటీ ఇచ్చేసేయండి అని అంటున్నాం కదా ఎక్కడైనా పోతే. సో ఇక్కడ కూడా అంతే అనమాట. టాప్ గ్రేడ్ రెమెడీ లేదు, మనకు పర్ఫెక్ట్లీ ఇండికేట్ అయిన ప్రతి సిమ్టమ్ 10/10 సిమ్టమ్స్ ఇండికేట్ అయ్యే మెడిసిన్ లేదు. నెక్స్ట్ ఏం చేస్తాము? పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్, అంటే పార్షియల్గా మొత్తం సిమ్టమ్స్ని కూడా ఇండికేట్ అవుతున్నటువంటి మెడిసిన్ని మనం చూస్ చేసుకుంటాం. ఇది రెండో ఆప్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇది చూస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో టు ద టాప్ మనం హ్యాండిల్ చేసామన్నమాట అక్కడ. దాని తర్వాత ఏం చేయాలి? ఒక్క నిమిషం. సో ఇక్కడ 163లో చెప్పారనమాట. ఇన్ దిస్ కేస్ వీ కెనాట్ ఇండీడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మెడిసిన్ ఏ కంప్లీట్ క్యూర్, ఏ కంప్లీట్ అన్డిస్టర్బ్డ్ క్యూర్, ఫర్ డ్యూరింగ్ ఇట్స్ యూస్ ఇన్ సమ్ సిమ్టమ్స్ అపియర్ విచ్ వర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ద డిసీజ్. అంటే ఇక్కడ మనం ఆ టైంలో ఏం చేయాలి? మనం ఏమైనా 100% ఎక్స్పెక్ట్ చేస్తామా? మనం రాసింది 7/10 ఆన్సర్స్, 100 మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తామా? చేయలేము కదా. ఉన్నటువంటి దానికి ఆ 7 ఆన్సర్స్కి ఎంత వస్తాయో మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. వీ కెనాట్ ఇండీడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మెడిసిన్ ఏ కంప్లీట్ అన్డిస్టర్బ్డ్ క్యూర్. ఏ కంప్లీట్ అన్డిస్టర్బ్డ్ క్యూర్ అంటే మనం ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ క్యూర్ అన్నట్టుగా మనం పర్ఫెక్ట్లీ ఇండికేటెడ్ ఇచ్చినప్పుడు మొత్తం తగ్గిపోతుంది, సూపర్ షార్ట్గా తగ్గిపోతుంది అనేటువంటిది అయితే ఏముండదు, అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. ఫర్ డ్యూరింగ్ ఇట్స్ యూస్ సమ్ సిమ్టమ్స్ అపియర్ విచ్ ఆర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ద డిసీజ్. ఒక్కోసారి ఏం జరుగుతుంది? ఇంతకుముందు లేనటువంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్లీ ఇండికేటెడ్ మెడిసిన్ ఇవ్వలేదు, పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్ మాత్రమే ఇచ్చాం కనుక. అటువంటి కేసులో ఏం చేయాలని మాత్రం ఇక్కడ చెప్తున్నారు. విచ్ ఆర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ద డిసీజ్ యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద నాట్ పర్ఫెక్ట్లీ అప్రోప్రియేట్ రెమెడీ. అంటే ఇంతకుముందు లేనటువంటి సిమ్టమ్స్ రోగిలో కొత్తగా కనిపించాయి. కొత్తగా అంటే అవేవో చాలా ఇబ్బంది పెట్టేవి ఏమి ఉండవు, చిన్న చిన్నగానే కొత్త కొన్ని ఆల్టరేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు బరే చెమటలు లేవు సార్, అసలు ఈ రెమెడీ తర్వాత చాలా చెమటలు వస్తున్నాయి అని అన్నాడే అనుకోండి, అక్కడ ఏం చేయాలి? విచ్ ఆర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ద డిసీజ్ యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద నాట్ పర్ఫెక్ట్లీ అప్రోప్రియేట్ రెమెడీ. అంటే అప్రోప్రియేట్ రెమెడీ రాకపోవడానికి అంటే ఉన్నటువంటి ఏదైతే సెకండ్ మెడిసిన్ ఇచ్చామో, సెకండ్ క్వాలిటీ మెడిసిన్ ఇచ్చామో, క్వాలిటీ ఇన్ ద సెన్స్ గ్రేడ్ అనమాట ఇక్కడ, ఆ సెకండ్ గ్రేడ్ రెమెడీ ఇచ్చామో దాని తాలూకు సిమ్టమ్స్ కూడా రావచ్చు అని చెప్తున్నారు అనమాట. యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద నాట్ పర్ఫెక్ట్లీ అప్రోప్రియేట్ రెమెడీ అంటే దాని తాలూకా ప్రూవ్ అయినటువంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు అన్నట్టుగా చెప్తున్నారు.
This does by no means prevent a considerable part of the disease, the symptoms of the disease that resemble those of the medicine, from being eradicated by this medicine, thereby establishing a fair commencement of the cure. అంటే ఇక్కడ మనం ఎందుకోసం ఇచ్చాము? ఫస్ట్ 7/10 సిమ్టమ్స్ కవర్ అయ్యే విధంగా ఇచ్చాము. కాకపోతే మనకేం కావాలి? 10/10 సిమ్టమ్స్ కవర్ అయ్యే విధంగా ఉండాలి. అక్కడ మనం ఏమి ఇచ్చాము? 7/10 ఇచ్చాము అనమాట. ఇప్పుడు మనం ఎంతవరకు డిసీజ్ ఆఫ్ చేస్తాము అంటే తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుందని మనం గమనిస్తాము? కొద్ది వరకు తగ్గుతుంది. అట్లా అని మొత్తం అసలు వేరే రెమెడీ ఇచ్చాము కదా అంటే అసలు ఏం కంప్లీట్ క్యూర్ కాకుండా ఏమి ఉండదు. అది చేసేంత పని అది చేస్తుంటది. అది అంటే అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రివెంట్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద డిసీజ్ని మాత్రం కొద్ది గొప్ప మొత్తం తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఫ్రమ్ బీయింగ్ ఎరాడికేటెడ్ బై దిస్ మెడిసిన్ దేర్ బై ఎస్టాబ్లిషింగ్ ఎ ఫెయిర్ కమెన్స్మెంట్ ఫర్ ద క్యూర్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మెడిసిన్ కొద్ది గొప్ప బాగా క్లియర్ చేసేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వచ్చే సర్ఫేస్ సిమ్టమ్స్ అంటే కొత్త సిమ్టమ్స్ ఉంటాయి, యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద మెడిసిన్ ఉంటాయి, కొత్త సిమ్టమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ ఉంటాయి, ప్రీవియస్ డిసీజ్ సిమ్టమ్స్ రిమైన్ అయినటువంటివి ఏవైతే ఎరాడికేట్ కాలేదో అవి కూడా ఉంటాయి అని చెప్తున్నారు. బట్ స్టిల్ దిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ వితౌట్ దోస్ యాక్సెసరీ సిమ్టమ్స్ విచ్ ఆర్ హవెవర్ ఆల్వేస్ మోడరేట్ వెన్ ద డోస్ ఆఫ్ ద మెడిసిన్ ఇస్ సఫిషియెంట్లీ మైన్యూట్. మనం ఏం చేసాం ఇక్కడ? మన ప్రామాణికంగా మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనము సింగిల్ రెమెడీ ఇచ్చాము. సింగిల్ రెమెడీ మైన్యూట్ పొటెన్సీ అంటే 30-100 ఇచ్చాము. పెద్ద ఏం మనం ప్రతిసారి కూడా రిపీట్ చేయలేదు అనవసరంగా. ఇక్కడ ఏం జరిగింది? మనం అనవసరంగా రిపీట్ చేయలేదు. సింగిల్ రెమెడీ ఉంది, పర్ఫెక్ట్లీ ఇండికేట్ అంటే పార్షియల్లీ ఇండికేట్ అయింది. ఉన్నటువంటి సిమ్టమ్స్ని దాదాపుగా తీసేస్తుంది. కొన్ని యాడ్ అయితే సిమ్టమ్స్ అవన్నీ కలిపి కూడా నెక్స్ట్ ఏం చేయాలనేది మళ్ళీ చెప్తారనమాట. అంటే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి వస్తుంటాయి అనమాట. అవన్నీ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. అప్పుడు అవి కొత్త సిమ్టమ్స్ అయినాయి అన్నట్టుగా, మనం కొత్త సిమ్టమ్స్ వచ్చాయి అన్నట్టుగా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఉండొచ్చు, యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ద మెడిసిన్ ఉండొచ్చు, అంతే. ఈ రెండు ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. అంతే. ఇది ఇప్పుడు మన మాస్టర్ గారు క్లియర్గా చెప్తారు మనకి. అంటే పర్ఫెక్ట్గా ఇండికేట్ అవ్వని మెడిసిన్ వాడినప్పుడు అట్లు వాడినప్పుడు నివారణము సంపూర్ణముగను క్లేశము లేకుండాగను జరుగునని ఆశింపరాదు. మనం ఇచ్చింది పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్, టాప్ గ్రేడ్ మనకి క్వాలిటీ ఉంది, లేదంటే అంటే సూపర్ షార్ట్గా తగ్గిపోతుంది, సింగిల్ డోస్లో తగ్గిపోతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. అట్టి మందును వాడినప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు పార్షియల్ ఇండికేట్ డ్రగ్ ఇచ్చాము, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గాయి. తర్వాత కొత్త సిమ్టమ్స్ కానీ తన డ్రగ్ తాల సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దాని టోటాలిటీ కన్సిడర్ చేస్తూ ఇంకో డ్రగ్ ఇవ్వకూడదు అంటారా? దాని తర్వాత చెప్తున్నారు ఇక్కడ, అదే చెప్తున్నారు. చెప్పారు మాస్టర్ గారు, అప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ కి మళ్ళీ ఇవ్వాలి నెక్స్ట్ టైం. ఇఫ్ ఇట్ ఇస్ అంటే కొద్ది గొప్ప మళ్ళీ పేషెంట్ ఇండికేట్ అవుతున్నాడు, అతను వైటల్ ఫోర్స్ ఆ వాటిని కూడా తీసేస్తుంది. అటు తీసేయని పక్షంలో మళ్ళీ మనం హెల్ప్ చేయాలి, మళ్ళీ మనం వేరే మెడిసిన్ తోని ఇండికేట్ చేయాలి, లేదా పర్ఫెక్ట్లీ ఇండికేటెడ్ మెడిసిన్ కోసం ఫైండ్ చేయాలి, దాన్ని వెతకాలి. ఉన్నటువంటి సిమ్టమ్స్ ని మళ్ళీ ఆ ప్రెసెంట్ టోటాలిటీని తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. అట్టి మందును వాడినప్పుడు కొన్ని నూతన వేదనలు రోగిలో అంతకు ముందు లేనివి తాత్కాలికముగా కనిపించవచ్చును. ఇవి రోగికి సంబంధించనివి ఔషధమునకు సంబంధించినవి అయి ఉండును. అంటే ఇవి రోగికి సంబంధించినవి, ఔషధానికి సంబంధించినవి ఉండొచ్చు. దీని వలన ఉన్న వ్యాధిలో చాలా భాగము నివారణ అగుటకు ఎట్టి అభ్యంతరము లేదు. అట్లా అని చెప్పేసి మనం అసలు డిసీజ్, మనం ఫస్ట్ ప్రైమరీ కాజ్ అనేది ఆ డిసీజ్ అనేది అస్సలకే పోదా అంటే పోతుంది. అది ఎంతవరకు క్యూర్ అవ్వాలో అంతవరకు క్యూర్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నివారణకు చక్కని ప్రారంభము జరుగును అంటే క్యూర్కి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద క్యూర్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అప్పుడు కూడా కొత్త వేదనలు కనిపించి కొంత తికమక పెట్టును. అవి రోగి వేదనలతో సారూప్యము చెందిన ఔషధ వేదనలు వానికి అంటే అప్పుడు కొత్త సిమ్టమ్స్ రావచ్చు, యాక్సరీ సిమ్టమ్స్ ఆఫ్ ద మెడిసిన్ కూడా రావచ్చు. అవి రోగి వేదనలతో సారూప్యము చెందిన ఔషధ వేదనలు వానికి భయపడనక్కరలేదు. ఔషధ పరిమాణము తగ్గించినచో అనగా పొటెన్సీ పెంచినచో అవి పలుచగా వచ్చి దాటిపోను. అంటే మనం కూడా ఏంటి 30-100 మెయింటైన్ చేస్తాం కాబట్టి, సింగిల్ డోస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఏం జరుగుతుంది? వచ్చినటువంటి సిమ్టమ్స్ అంత సివియర్గా ఉండవు, అది కూడా ఒకసారి వచ్చేస్తే మళ్ళీ వైటల్ ఫోర్స్ దాన్ని తీసేస్తూ ఉంటుంది. ఈ విధంగా వచ్చి పలుచగా అంటే లైట్గా వచ్చి సిమ్టమ్స్ దాటిపోతాయి, అంటే అవి కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా దాటిపోతాయి అని చెప్తున్నారు అనమాట.
అది అంటే ఇది పర్ఫెక్ట్ గా ఇండికేట్ అయిన అవ్వని పక్షంలో మనం ఇచ్చినటువంటి పక్షంలో మనం చూడాల్సినటువంటి క్యూర్ కానీ మనం చేయాల్సినటువంటి పనులు కానీ ఇది అని చెప్తున్నారు. అప్పుడు కూడా భయపడద్దు అని చెప్తున్నారు అనమాట. ఇది మనకు 163లో చెప్పారనమాట. ఇది ఇప్పుడు చంద్రబాబు ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లో వెళ్తాం. సార్ నమస్కారం, గుడ్ సార్ మార్నింగ్. శుభోదయం సార్, నమస్తే శుభోదయం సార్. గోదాదేవి పూజలు వాసుదేవ, గుడ్ మార్నింగ్ సార్. లేట్ అయింది సార్. థ్యాంక్ యూ వాసుదేవ, నమస్తే. మీరు ఇస్తున్న సర్వీస్ కి లేట్ పెద్ద ఇది కాదు మాట్లాడారు సార్. అన్ని సర్వీసెస్ సార్, అందరూ మీరు ఇస్తున్న సేవ సర్వీసెస్ కి ఇవి లేట్ అన్నదే అఫ్ కోర్స్ అది పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు అవుతుంటది అంతే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను చేస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అండి. లాస్ట్ టైం ఏం చెప్పారు అంటే 162లో when we did not get a drug which is completely indicated, అప్పుడు ఏం చేయాలి కదా. అన్ని లక్షణాలన్నీ సరిపోయిన మ్యాచ్ దొరకదు. ఇప్పుడు ఆడవాళ్ళు సరే మ్యాచింగ్ సెంటర్కి పోతారు, కరెక్ట్ చీరకు కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది, చాలా సంతోషపడతారు కదా, అవునా లేదమ్మా? ఒకవేళ మ్యాచింగ్ దొరకకపోతే ఏం చేస్తారు మీరు? ఎవరైనా స్త్రీలు ఉంటారు కదా, షాపింగ్ పోయినారు, మ్యాచింగ్ దొరకలేదు, ఏం చేస్తారు మీరు? కొద్దిగా దగ్గరగా మ్యాచ్ అయ్యేది చూసుకుంటాం సార్ కదా. మేము కూడా అదే చేస్తాం. మేము మెడిసిన్లో కూడా మేము అదే చేస్తాం. దగ్గరగా మ్యాచ్ అయ్యే రెమెడీ అప్పుడు ఆలోచిస్తాం. దాన్ని పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ అంటారు. ఓకే, సరే పేర్లు ఏదైనా ఉండని అప్పుడు లక్షణాలకు సంబంధించింది సిమిలర్ రెమెడీ అయితే అదే కదా, అవునా లేదా? అట్లా అనమాట. దగ్గరగా ఉండే ఆ లక్షణాలన్నీ సరిపోయిన మందు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అర్థందా? చేసుకున్న తర్వాత ఇచ్చాం. ఎగ్జాంపుల్, బాగా తలనొప్పిగా ఉందండి, పడుకుంటే బాగుంటుంది అని ఒకటి రెండో చూసాం. చిరాకు ఉంది, ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేసాం? లక్షణాలన్నీ చూడలే ముందైతే. సార్ పడుకుంటే బాగున్నాడు, చిరాకు సౌండ్ తగిలితే చిరాకు ఉంది అని బ్రయోనేటివ్ అనేది ఇచ్చా. బ్రయోనేటివ్ అనేది ఇచ్చిన తర్వాత ఏమైంది? డ్యూరింగ్ ఇట్స్ యూజ్ some symptoms appear which were not previously observed in the disease. సార్ మీ బ్రయోనేటివ్ అనేది ఇచ్చిన తర్వాత తలనొప్పి తగ్గాయి సార్, కానీ అప్పటి నుంచి మోషన్ ఫ్రీ ఉండట్లేదు సార్ అంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి?
సార్ మీరు ఆ మంది ఇచ్చారు సార్ లాస్ట్ ఇచ్చినప్పటి నుంచి, అప్పుడు తలనొప్పి ఇవి తగ్గాయి, కానీ అప్పటి నుంచి మోషన్ ఫ్రీ లేదు సార్ అని అంటాడు. అంటే దీస్ ఆర్ ది యాక్చువరీ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్, మెడిసిన్, నాట్ ద డిసీజ్. అది నోట్ చేసి పెట్టుకోవాలి. అంతకుముందు మలబద్ధకం లేదు, ఇప్పుడు మలబద్ధకం వచ్చింది అని రాసి పెట్టుకోవాలి. అంతేగాని పేషెంట్ ఆర్గ్యుమెంట్ చేయదు, ఇవన్నీ ఉండవయ్యా నువ్వు అనవసరంగా ఊరికే అపోహలు పెట్టుకోక, అది ఏం మాట్లాడద్దు. కామ ఊరుకోవాలి, సరే అట్టగాని రాసుకోవాలి. ఇక తేనె కానీ మగరసం కానీ వెన్నీళ్ళు తాగమని చెప్పాలి, అడ్వైస్ చేయాలా, వెయిట్ చేయాలా. అంతేగాని ఇది మెడిసిన్ అని కూడా చెప్పొద్దు. ఎందుకు? నెగిటివ్ ప్రొపగండా, మెడిసిన్ వల్ల ఇట్లా వస్తుందని. అందుకని జస్ట్ కీప్ సైలెంట్, కామ్గా ఉండి అబ్జర్వ్ చేసి పక్కన రాసుకోవాలి. మనం ఇచ్చిన తర్వాత మలబద్ధకం వచ్చిందని రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకొని ప్లాస్బో ఇచ్చి పంపించాలా, హీలియం వరిచి పంపించాలి. పంపించినప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత సార్ మీరు ఇంకో మంది ఇచ్చారు సార్, అప్పటి నుంచి మలబద్ధకం కూడా తగ్గిపోయింది సార్, ఇప్పుడు బాగున్నాను సార్ అంటాడు. ఏం జరిగింది ఇక్కడ? అవర్ రెమెడీ వర్క్డ్ పార్షియల్లీ, ఇండికేటెడ్ రెమెడీ which given some accessory symptoms which will automatically went off. ఎందుకు? our remedy is very minute, క్వాంటిటీలో హై, క్వాలిటీలో తక్కువ, పరిమాణం చాలా తక్కువ, ఔషధ పరిమాణం కనుక అది ఎక్కువ ప్రభావం చూపకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలిందే ఆరోగ్యము. అదేందా? అయిన తర్వాత అట్లా కాకుండా మళ్ళీ మలబద్ధం కూడా కొన్ని రోజులు అట్లాగే ఉండిపోయింది. ఇది రెండో కేసు. మలబద్ధం కూడా అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు. ఒక కేసు చెప్తున్నా, కేసు యాసిటీ చెప్తున్నా. మళ్ళీ వచ్చింది పాప, మళ్ళీ లైట్గా జ్వరం వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైనా ఈవెన్ సెల్ ఆన్ చేసిన బటన్ ఆన్ చేస్తే కూడా ఆ సౌండ్ కూడా చిరాకు పడుతుంది సార్ అని చెప్పింది వాళ్ళమ్మ. సెల్ ఆ బటన్ ఆన్ చేస్తే ఎంత సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కూడా విపరీతమైన చిరాకు పడుతుంది, ఇబ్బంది పడుతోంది ఆ పాప అని చెప్పింది. ఫీవర్ మిడ్ నైట్ వచ్చింది. అప్పుడు లక్షణాలు చూసి నాట్రమ్ R200 ఇచ్చి పంపించా జ్వరంలో. మిగతా లక్షణాలు సరిపోయి కదా, నాట్రమ్ R200 ఇచ్చి పంపించా. ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రం వచ్చారు, సార్ జ్వరం తగ్గింది, అందుకు చిరాకు లేదు, చిరాకు ఉంది ఇంకా. మొన్న నాట్రమ్ ఆర్ చేసాం, నిన్న యాక్టివ్ అయింది, హెడేక్స్ అవన్నీ సెట్ అయ్యి పేషెంట్ యాక్టివ్గా ఉంది, చాలా టాలరెన్స్ పెరిగింది. షీఈస్ వెరీ ఫైన్ నౌ. we administer a right remedy and which is indicated and which is complete. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కంప్లీట్గా నివారణ జరుగుతుంది. అట్లా మనము జాగ్రత్తగా చదువుకుంటూ మన విజ్ఞానాన్ని పెంచుకుంటూ, మనం కూడా యాక్యురేట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ, ఇవ్వలేనప్పుడు ఉన్న దానిలో మంచి మంది ఇచ్చుకుంటూ, జాగ్రత్తగా ఎక్కువ రిపీట్ చేయకుండా అవసరాన్ని బట్టి మాత్రం రిపీట్ చేస్తూ వైద్యాన్ని సంపూర్ణంగా చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, బ్రెయిన్ అదే పొద్దునోటి రాత్రి ఇచ్చానుకో, వాడికి మలబద్ధకం నిజంగానే సిమ్టమ్ అయి కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కంప్లీట్గా ఖచ్చితంగా గన్ షాట్గా ఇండికేటర్ రెమెడీ ఇచ్చామని చెప్పలేం కదా, అవునా లేదా? అది వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. అప్పుడు నువ్వు అనవసరంగా రోజు ఒకటి బ్రెయినియా పొద్దున మధ్యాహ్నం రాత్రి చివరికి కొన్ని రోజులకి ఏమిటంటే వాడు బ్రెయినియస్ లక్షణాలు కొన్ని వాళ్ళ లోపల ఉండిపోతాం. అంటే మనం మంచి చెడు చేసామని అర్థం, అవునా లేదా? అందుకని రిపిటేషన్ కానీ పొటెన్సీ కానీ జాగ్రత్తగా చేయండి. ఓకే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ టు క్యూర్ ద డిసీజ్. అవర్ డ్యూటీ ఈస్ టు స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్ ఓన్లీ. దట్ ఈస్ ద గివెన్ మచ్ ఇన్ఫర్మేషన్ బై అవర్ మాస్టర్ హనీమాన్. ఇందులో డౌట్ ఉందా అండి? 163. ఏం డౌట్ లేవు? గుడ్. పార్షియల్ ఇండికేటర్ రెమెడీస్ సెలెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి కొంచెం. ఓకే, రిపిటేషన్ ఇష్టం చేయకండి. ఓకే, నెక్స్ట్ మనం మదర్ టీచర్స్ ఇప్పుడు కొన్ని జ్వరాలకు సంబంధించిన మదర్ టీచర్స్ చెప్పుకున్నాం, జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన చెప్పుకున్నాం, కొన్ని రెస్పిరేటరీ మదర్ టీచర్స్ స్టార్ట్ చేసాం ఇప్పుడు కదా.
రెస్పిరేటరీ మదర్ టించర్స్ ఏవైపోయాయి? ఏవేవైపోయాయి రెస్పిరేటరీ మదర్ టించర్స్? అరెలియా రెసిమోసా సార్, అరెలియా గ్రిండెలియా రోబస్టా రెసిమోసా. రెండు అయిపోయింది సార్. ఇంకోటి ఏది? అది గ్రిండెలియా రోబస్టా అన్నారు సార్. రోబస్టా. గ్రిండెలియా రోబస్టా. ఓకే, ఈ రెండు వాడడానికి చాలా ఉపయోగపడిందండి, నాకు చాలా హెల్ప్ అయింది కూడా. మన క్లాస్ చదువుకున్న తర్వాత ఆర్ఎల్ఈఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఫీవర్, ఇప్పుడున్న కాఫ్స్ చాలా మటుకు ఆర్ఎల్ఈఆర్తో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆర్ఎల్ఈఆర్ రెస్మోసా చాలా బాగా పనిచేస్తుంది కూడా అమ్మాయి అది. సో ఆర్ఎల్ఈ అయిపోయింది, గ్రిండెలియా అయిపోయింది. ఇంకోటి ఇంకో రెమెడీ గ్రిండేలియా. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రెమెడీ చెప్తా. ఓకే, ఇది మనం చాలా మటుకు దుమ్ము తగిలిన తర్వాత వచ్చే వాటిలో ఈ రెమెడీ వాడతాం. ఏ రెమెడీ అది? పోతాస్ కదా, పోతాస్ ఎఫ్. పోతాస్ కనిపించలే, షేర్ కాలేదా? సారీ. ఓకే, కనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు కనపడింది సార్. ఇప్పుడు కనపడుతుంది సార్. ఓకే, ఇది పోతాస్ అంటే. ఓకే, ఇది ఒకటి, ఇంకో ఇమేజ్ పోతాస్ ఎఫ్. ఓకే, పోతాస్ ఎఫ్. పోతాస్ ఫోర్టిడస్ అంటారు. ఫుల్ నేమ్ ఏంటి? పోతాస్ ఫోర్టిడస్. ఓకే, అగో కనిపించిందా పేరు? అలర్జిక్ బ్రాంకోస్పాజమ్స్, దీనికి ఎక్కువగా మనం వాడేది అలర్జిక్ బ్రాంకోస్పాజమ్స్. అలర్జీ, సార్ నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు అంటుంటారు చూసావా? నాకు డస్ట్ పోతే ఎంబడే ఇబ్బంది అవుతుంది సార్, లేకపోతే కొంచెం పొగ తగిలిన వాసన వచ్చిన దగ్గు వస్తుంది విపరీతంగా అంటే, అప్పుడు ఈ రెమెడీ ఆలోచించాలి. ఈ మొదటి నుంచే మనం ఆలోచించాల్సి వస్తుంది ఎక్కువ మటుకు. అలర్జిక్ బ్రాంకోస్పాజమ్స్ అంటే ఏమవుతుంది? దగ్గు ఆగకుండా మీద 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 వస్తుందంట. అటువంటి దగ్గు ఎప్పుడు? ఏదైనా పడనివి తీసుకున్నప్పుడు, ఏదైనా పడనివి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాంటి వాటిలో మార్క్డ్ మొదటి నుంచి పోతాస్ ఎఫ్. ఫోర్టిడస్, పోతాస్ ఫోర్టిడస్. డస్ట్ అలర్జీ, డస్ట్ పడట్లేదు, చిన్న డస్ట్ దులిపినా, ఇంట్లో డస్ట్ దులిపినా, ఎస్పెషల్లీ ఓల్డ్ జనరల్స్, ఓల్డ్ ఫైల్స్. అదేనా? నెక్స్ట్ పెయింట్లు వేయాలి ఇంట్లో, బాగా దుమ్ము దులిపారు సార్ ఇంట్లో అంతా కూడా, అప్పుడు కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ. ఈ మొదటి నుంచి నేను బుజ్జి గారి దగ్గర గురించి నేర్చుకున్నాను. ఆయన దగ్గర బాగా వాడేవారు. నెక్స్ట్ స్పాస్మోడిక్ క్రూప్ అంటే ఆగకుండా దగ్గుతో పాటు
ఫీవరిష్గా ఉండడం, ఒళ్ళు నొప్పులుగా ఉండడం, ఇవన్నీ కూడా డస్ట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చే వాటిలో ఇది ఎక్సలెంట్ మదర్ టించర్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఎక్కువ మటుకు లభ్యం కాలేదు, ఉన్నంతలో మీకు చెప్తున్నా. ఇది స్పాస్మోడిక్ ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. డస్ట్ తర్వాత వచ్చే వాటిలో ఇది ఎక్కువ మటుకు ఇండికేటర్. ఫర్ ఆస్థమాటిక్ కంప్లైంట్స్, అలర్జిక్ ఆస్థమా, అలర్జిక్ బ్రాంకైటిస్ వాళ్ళు వర్స్ ఫ్రమ్ ఇన్హేలింగ్ ఎనీ డస్ట్. ఏ డస్ట్, చిన్న డస్ట్ తగిలినా, డస్ట్ పార్టికల్ తగిలినా కూడా ఇది చాలా ఎక్కువవుతుంది. ఎరాటిక్ స్పాస్మోడిక్ పెయిన్స్. సార్ చెప్పండి. తుమ్ములు కూడా బాగా ఎక్కువ వస్తాయి కదా సార్, ఇది డస్ట్ తీసుకుంటే చాలా కొంతమందికి. వస్తాయి తుమ్ములు. దీనికి విపరీతమైన తుమ్ములు చాలా కూడా ఆగకుండా వస్తాయి. ఎరాటిక్ స్పాస్మోడిక్ పెయిన్స్. ఎరాటిక్ అంటే ఒకసారి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది, ఒకసారి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది, ఒకసారి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఇది కూడా పొటాసియం లక్షణమే. ఎరాటిక్ స్పాస్మోడిక్ పెయిన్స్ ఆగకుండా ఇట్లా పట్టేసినటువంటి పిండి, ఇట్లా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది చూసినావా, అలాంటి వాటిలో కూడా ఇది మంచి రెమెడీ. నెక్స్ట్ troublesome respiration with sudden feeling of anguish and sweat. Sudden feeling of anguish, బుగులుగా ఉంటుంది సడన్గా. స్వెట్టింగ్, చెమటలు విపరీతంగా వస్తాయి. అట్లా బాగా దగ్గి తుమ్ములు వేసి బాబు ఎంత ఇబ్బంది పడుతున్నా అనిపిస్తుంది. ముందు రోజు ఏం జరిగింది అంటే దుమ్ము దులిపాను సార్, అప్పటి నుంచి వచ్చింది అంటాడు. దిట్ ఈస్ ద టిపికల్ సిమ్టమ్ ఆఫ్ పోతాస్. విపరీతమైన చెమటలు, ఇది బాగా దగ్గి. నెక్స్ట్ స్నీజింగ్ విత్ పెయిన్ ఇన్ ద థ్రోట్. విపరీతమైన తుమ్ములతో గొంతంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఆస్మా రిలీవ్డ్ బై స్టూల్స్. ఇంత బాగా ఆయాసం దగ్గు బాగా వస్తుందండి, తగ్గట్లేదండి అంటారు. మరి ఎట్లా తగ్గుతుంది అంటే బెటర్ బై స్టూల్, మోషన్ పోయిస్తే కొంచెం తగ్గుతుంది. ఇది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ పోతాస్ పోటిడస్, దాని యొక్క టిపికల్ సిమ్టమ్. మోషన్ పోయిస్తే తగ్గుతుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏవి, కామన్ సిమ్టమ్స్ ఏమి, అన్కామన్ సిమ్టమ్స్. మనకి మూర్తి గారు చక్కని నోట్స్ ఇచ్చినారు, వాళ్ళకి కృతజ్ఞతలు మాస్టర్ గారు. మంచి ఆస్మా రిలీవ్డ్ బై స్టూల్స్. మోషన్ పోయిస్తే వాళ్ళకి ఆయాసం తగ్గుతుంది. టంగ్ ఫీల్స్ నమ్, నాలుక తిమ్మిరెక్కినట్టు ఉంటుంది. ఇందులో మీకు టిపికల్ సిమ్టమ్, కామన్ సిమ్టమ్, అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి, అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి? జూనియర్స్ ఆయాసం వచ్చిందన్నది కామన్ సిమ్టమ్ మాట్లాడారు. కానీ స్టూల్ వెళ్తే తగ్గిపోతుంది అన్నది అన్కామన్ సిస్టమ్. గుడ్. కామన్ సిమ్టమ్స్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, ఇవన్నీ కూడా ఆర్ ది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. ఇది దగ్గు, తుమ్ములు, ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. వాటి పట్టుకుని ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి. అందుకని మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్. సార్ తుమ్ములు వస్తున్నాయా, పొటాసియం ఇద్దాం, అట్లా పెట్టుకోకండి. దగ్గు వస్తుందా, పొటాసియం పెట్టుకోకండి. అట్లా కాకుండా అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ ది ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ద డస్ట్. రెండో పాయింట్ ఏంటి, స్పాస్మోడిక్ కాఫ్, స్పాస్మోడిక్ ప్రూఫ్. మూడోది డస్ట్ అలర్జీ, టిపికల్లీ స్నీజింగ్స్, విపరీతమైన స్నీజింగ్స్, స్పాస్మోడిక్ స్నీజింగ్స్ విత్ పెయిన్ ఇన్ థ్రోట్, తుమ్మి గొంతులో నొప్పి వస్తుంది. అండ్ డిస్నియా, ఆయాసం, బెటర్ బై స్టూల్స్. తుమ్మి ఆయాసం వచ్చి, డస్ట్ తర్వాత ఆయాసం వచ్చి మోషన్ పోయిస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ బెటర్ ఇన్ ది ఓపెన్ ఎయిర్ కొంచెం హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. స్నీజింగ్ ఫ్రీక్వెంట్ వర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. నెక్స్ట్ నోస్ రెడ్, నోస్ రెడ్గా ఉంటుంది. నోస్ ఈ స్వాలెన్ యాజ్ ఫర్ ది నాసల్ బోన్స్ ఆర్ ఎక్స్టెండ్ రెడ్ లైక్ సాడిల్. సూట్ టచ్ ముక్కంతా బాగా ఎర్రగా అయిపోయి ముట్టుకుంటే నొప్పిలాగా ఉంటుంది అనమాట. రెడ్ స్వెల్లింగ్ అక్రాస్ ది బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, ఇది కూడా ముఖ్యమైన పాయింట్. ఇది కూడా రెడ్ స్వెల్లింగ్ ఆఫ్ ది అక్రాస్ ది బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్. నెక్స్ట్ cough with the morning with rattling chest till expectoration yellow. ఉదయం అంతా కూడా బాగా గుర 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 ఉంటుంది, ఎప్పుడు డస్ట్ తర్వాత ఉండి తెమ్మడ ఎల్లోగా ఉంటుంది. సడన్ యాంగ్జైటీ, డిస్నీ అండ్ స్వెట్స్ ఫాలోడ్ బై స్టూల్స్ అండ్ రిలీవ్ ఆఫ్ ది అదర్ కంప్లైంట్స్. విపరీతమైన డస్ట్ తర్వాత యాంగ్జైటీ, ఆందోళన, భయము, ఆయాసము, ఆయాసంతో పాటు ఏమొస్తాయి, చెమటలు వస్తాయి. చెమటలు వచ్చిన తర్వాత విపరీతం దగ్గు, ఆయాసం వచ్చి మోషన్ పోయిస్తే కొంచెం అన్ని ఆయాసము, యాంగ్జైటీ అన్నీ తగ్గిపోతాయి. అర్థందా? నెక్స్ట్ లోపల చెస్ట్ అంతా కూడా ఖాళీ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్, హెడేక్, స్నీజింగ్స్ వర్స్ ఇన్ ద ఈవినింగ్. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా సాయంత్రం పూట ఎక్కువ అవుతాయి. దీస్ ఆర్ కాల్డ్ క్రూప్ అంటారు దాన్ని. ఓకే. ఫేటిక్, నీరసం, ఏ పని చేయాలనిపించకపోవడం కూడా ఉంటుంది. లేజినెస్, నో డిజైర్ టు వర్క్, ఏ పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. దీనివల్ల డస్ట్ అలర్జీ వల్ల. పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ విత్ థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి వల్ల వాళ్ళంతా కూడా నొప్పులు ఉంటాయి. వీక్నెస్ ఫీలింగ్ విత్ ద హెడేక్, హెడేక్తో వీక్నెస్ ఉంటుంది. ఇది మనకి పొటాషియం యొక్క మెటమెటికా. ఓకే, ఒక్కసారి రిపీట్ చేసి దీన్ని వదిలేస్తా. అలర్జిక్ బ్రాంకోస్పాజమ్స్, అలర్జీ వల్ల, డస్ట్ వల్ల ఒకటి. డస్ట్ అలర్జీ, స్పాస్మడిక్ క్రూప్, ఆగకుండా ఇట్లా మీద 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 వస్తూ ఉంటుంది, స్పాస్మడిక్ క్రూప్. నెక్స్ట్ ఎరాటిక్ స్పాస్మడిక్ పెయిన్స్, ఎరాటిక్ ఆగకుండా అటు ఇటు 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 తిరుగుతున్న పల్స్ని లాగా పట్టుకుంటాయి. పల్స్లకు దీనికి కొంచెం సంబంధాలు ఉన్నాయి. ఎట్లా? ఈవినింగ్ అగ్రవేషన్ ఉంది, ఎల్లోయిస్ ఎక్స్పెక్టరేషన్ ఉంది కదా, అవునా? నెక్స్ట్ ఎరాటిక్ పెయిన్స్, అటు ఇటు తిరుగుతున్న నొప్పులు ఉంటాయి, అందుకని జాగ్రత్తగా చూసుకోండి. డస్ట్ అలర్జీ, యాంగ్జైటీ, డిస్నియా, ఫాల్ అండ్ స్వెట్. డస్ట్ తర్వాత ఆందోళన, ఆందోళన, నెక్స్ట్ ఆయాసము, చెమటలు వచ్చి, బెటర్ బై స్టూల్, మోషన్ పోయిస్తే ఆయాసం అని తక్కువ ఉంటుంది. రెడ్ స్వెల్లింగ్ అక్రాస్ ది బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, నోస్ అంతా కూడా రెడ్గా ఉంటుంది. బెటర్ బై ఓపెన్ ఎయిర్, అగ్రవేషన్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ అండ్ టెన్షన్ ఇన్ ద అబ్డమిన్, పొట్టంతా కూడా బిగ్గరగా ఉంటుంది, దగ్గి 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 దగ్గి. ఇవి ఇవి నెక్స్ట్ లేజినెస్, నో డిజైర్ టు వర్క్, ఏ పని చేయాలని ఉత్సాహం ఉండదు, ఇవన్నిటి వల్ల. ఓకే, ఇది పోతాస్ ఫోర్టిడస్. అర్థమైందా? ఇందులో డౌట్ ఉందా? సార్ సాంబ్రాణి గడ్డీల వాసనకు కూడా కొంచెం అనీజినెస్ ఉంటుంది సార్, దానికి కూడా పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సాంబ్రాణి వాసన, ఘాటైన వాసనలు వేటికైనా సరే పోతాస్ మొదటి నుంచి అది ఇచ్చేయచ్చండి మీరు. అందుకోసం ఈ క్లాస్ పెట్టుకునేది మనం, మీరు డిస్పెన్స్ చేయడానికి క్లాస్ పెట్టుకున్నాం. అందుకని దయచేసి మందులు ఇవ్వడం ప్రారంభించండి. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ మదర్ టించర్. వెరీ ఇంపార్టెంట్ మదర్ టించర్. ఆస్మా, ఆయాసం అంటేనే ఇది గుర్తొస్తుంది. ఏంది అది చెప్పండి ఎవరైనా. బ్లాటా ఓరియంటాలిస్ దేని నుంచి తయారు చేస్తారు? ఇది బొద్దింక నుంచి. ఇండియన్ బొద్దింక, ఇండియన్ బొద్దింక, అమెరికన్ బొద్దింక కాదు. ఓకే, అగో బ్లాటా ఓరియంటాలిస్.
డిస్ప్లే కావడం లేదు సార్. షేర్ కావట్లేదు. అయ్యో సారీ, మళ్ళీ అదే పని చేశాను. సరే ఒక్క నిమిషం సార్. ఓకేనా సార్? కనిపించిందా బ్లాటా ఓరియంటాలిస్? కనిపించింది సార్, కనిపించింది. అది కనపడింది సార్. బొద్దింక బ్లాటా ఓరియంటాలిస్ అంటారు. దాని నుంచి తయారు చేస్తారు. ఇది చెప్పే ముందు మీకు చిన్న హిస్టరీ చెప్తా. హనుమాన్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చేవాడు. హనుమాన్ గారికి ఆయాసం కోసం వస్తే రోజు బ్లాటా మదరించారు ఇస్తే ఆయాసం తగ్గేది. అయిన తర్వాత ఏమంటే డాక్టర్ గారు ఎన్ని రోజులు మందులు ఇచ్చినా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ మంది ఇస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అంటే సరే సార్ చూద్దాం అంటుంటాడు. అయిన తర్వాత ఓ రోజు మళ్ళీ ఆయాసంతో వస్తాడు. హనుమాన్ గారు చూసుకొని మళ్ళీ బ్లాటా ఓరియంటాలిస్ ఇద్దామని మదర్ ఇద్దామని వెళ్తే బాటిల్ ఖాళీ అయిపోయింటుంది. ఇప్పుడు ఏం చేయాలా? మెడిసిన్ లేదు, ఇప్పుడు ఏం చేయాలా? లేదని చెప్తే వాడు నిజంగానే ఆయాసం ఎక్కువవుతుంది. అవునా లేదా? మందు లేదు డాక్టర్ గారి దగ్గర, ఇంకా వాడు నిజంగానే యాక్చువల్గా ఆయాసంతో ప్రాణం పోదు, మందు లేదని ఐడియా ద్వారా ప్రాణం పోతుంది. అందుకని మీరు డిస్పెన్సరీస్లో కానీ మన డిస్పెన్సరీస్లో కానీ వేట్లో కానీ పేషెంట్ల ముందర ఈ మందు లేదండి, ఈ మందు ఇస్తున్నాను అటువంటి మాటలు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకోండి. అంటే విషయము పేపర్తో రాసి పంపించమని చెప్పాలి. మీ ఫార్మసిస్ట్ మెడిసిన్స్ డిస్పెన్స్ చేసే వాళ్ళకి ఏదైనా మెడిసిన్ లేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు పేపర్ మీద రాసి డాక్టర్ గారు పంపించండి అని చెప్పాలా. ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అర్థమైందా? దట్ ఈస్ ద కామన్ సెన్స్ అంటారు కదా. అట్లా ఏమైంది, హనుమాన్ గారు చూశారు. చూసిన తర్వాత మందు లేదు, ఇప్పుడు ఏం చేయాలా అని కొన్ని వాటర్, ఇది ప్యూరిఫైడ్ వాటర్, కొన్ని చుక్కలు అందులో వేసి 2 సార్లు బాగా షేక్ చేస్తాడు. ఎందుకు? ఏమైనా మందు ఉంటే దానికి అంటది ఇంకంటదని ఆయన ఉద్దేశం. అప్పటికి ఇంకా పొటెంటైజేషన్ ప్రాసెస్ కనుక్కోలే ఆయన. అదేందా, పొటెంటైజేషన్ ప్రాసెస్ ఎక్కువ కనుక్కోలే అప్పటికి ఇంకా అని అట్లా చేసి ఇచ్చేవారికి మళ్ళీ రోజు వచ్చాడు. పొద్దునే ఇచ్చాడు, మంది తీసి పంపించాడు, వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ రోజు పొద్దునే వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు గుండెలు డొగడోగా అనిపించింది. ఏంది, రోజు మంది ఇచ్చాను, ఇలా మంది ఇవ్వలేదు, వీడికి ఆయాసం, రాత్రంతా ఆయాసం ఉందేమో, అందుకని పొద్దునే నా మీద యుద్ధానికి వస్తాడేమో అనుకున్నాడు హనుమాన్ గారు. కానీ వచ్చి హనుమాన్ గారు బాగా మెచ్చుకొని, సార్ మీరు ఇన్ని రోజులు నాకు ఈ మంది ఎందుకు ఇవ్వలేదు సార్, ఎప్పుడు తగ్గిపోయేది, అసలు రాత్రి హాయిగా పడుకున్నాను, ఇప్పటికి కూడా ఆయాసం లేదు, మీరు ఇచ్చిన మందు దివ్యంగా పనిచేసింది సార్ అని చెప్తాడు. అని అప్రిషియేట్ చేసి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీరు ఇచ్చిన మందు బాగా పనిచేసిందని వెళ్ళిపోయాడు. అప్పుడు హనుమాన్ గారు టెన్షన్ పట్టుకుంది. ఇన్ని రోజులు బ్లాటా మొదటి నుంచి ఇస్తేనేమో పని చేయలేదు, ఇప్పుడు నీళ్ళు ఇస్తే పని చేసింది, ఎట్లా అని అప్పుడు ఆయనకి ఆలోచన పడింది. చెప్పండి ఏమైంది? పొటెన్సీ పెరిగింది, పొటెన్షియేషన్ అయింది, మెడిసిన్ తగ్గింది. అప్పుడు హనుమాన్ గారి సైంటిఫిక్ బ్రెయిన్ పని చేయడం స్టార్ట్ అయింది. ఏం జరిగి ఉంటుంది? ఇన్ని రోజులేమో మొదటి నుంచి ఇచ్చాను, పని చేసి కొంతవరకు పనిచేసి వదిలేసింది, ఇదేమో వీడేమో ఇంతగానో పొగుడుతున్నాడు, ఏం జరిగి ఉంటుంది అంటే అప్పుడు ఆలోచిస్తే ఏమవుతుందంటే అందులో మందు పరిమాణం తగ్గి ఉంటుంది. అండ్ వి డన్ సక్కషన్స్. మామూలుగా ఎందుకు చెక్ చేయాలంటే ఏమని అంటే మందు లోపల ఉంటే నీళ్ళగా అంటుతుందని అనుకున్నాం అంతే. కానీ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరిగినట్లుంది అని అప్పుడు దాన్ని స్టడీ చేసి దాన్ని ఒక సిస్టమ్గా చేసుకొని అప్పుడు పొటెంటైజేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. పొటెంటైజేషన్ కనుక్కోవడానికి, హయ్యర్ పొటెన్సీ పెంచడానికి ఆద్యుడు బ్లాటా ఓరియంటాలిస్ కదా. ఏది దాన్ని ఏమంటారు? జిల్లె పురుగు, బొద్దింక అనమాట. బొద్దింకనే మనకు గైడ్ లైన్స్, అది యాంటీనా లాగా మనకి పొటెంటైజేషన్ ఇచ్చింది కనుక ఆ బొద్దింక మనకు నమస్కారం పెట్టాల కదా. ఎందుకు? చాలా మిరకిల్స్ చేసేటట్టుగా ఇది మనకు నేర్పింది. బ్లాటా ఓరియంటాలిస్ అంత ముఖ్యమైనది డ్రగ్. నెక్స్ట్, బ్లాటాలో ఏ సిమ్టమ్స్ ఉంటాయి?
బ్రాంకియల్ ఆస్తమా అగ్రవేషన్ ఇన్ ద రైనీ వెదర్. ఇప్పుడున్న వెదర్, ఇప్పుడు మాకు దగ్గర ఇక్కడ వర్షం పడుతుంది, మార్నింగ్ నుంచి సన్నగా జల్లులాగా పడుతుంది. ఇలాంటి వాతావరణంలోనే మనకు ఆయాసం పేషెంట్లు ఎక్కువ కనిపిస్తారు. మిగతా రోజుల్లో తక్కువ కనిపిస్తారు. ఎండాకాలంలో ఆయాసం పేషెంట్లు వస్తారా అంటే తక్కువ మంది, 20% 30%. ఎక్కువ మటుకు వర్షాకాలంలో ఆయాసం పేషెంట్లు ఎక్కువ మటుకు బయటికే వస్తారు. ఏది ఎండాకాలంలో పాములు బయటికి వస్తాయి లేదా ఉమరానికి, అట్లా వర్షాకాలంలో పేషెంట్లు ఈ ఆయాసం ఎక్కువ ఉండే పేషెంట్ బయటికి వస్తారు. అందుకని అటువంటి వర్షాకాలంలో వచ్చే ఆయాసాలకి బ్లాటా మదర్ స్పెసిఫిక్గా పనిచేస్తుంది. అందుకని మనకు ఆయాసానికి బ్లాటా అని పేరు పడిపోయింది. అంత ఇంపార్టెంట్ అని మదర్ నేచర్ అనమాట. బ్రాంకియల్ ఆస్తమా వర్స్ ఇన్ ద రైనీ వెదర్. ఇది కామన్ సిమ్టమ్స్, ఇది అన్కామన్ సిమ్టమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. బ్రాంకియల్ ఆస్తమా ఆయాసం ఏమో కామన్ సిమ్టమ్. వర్స్ ఇన్ ద రైనీ వెదర్, వర్షాకాలంలో ఆయాసం ఎక్కువ అవుతుందంటే ఇది అన్కామన్ సిమ్టమ్ కదా. నెక్స్ట్, వర్షాకాలంలో ఆయాసం ఎక్కువ అవుతుందంటే మనకు రెమెడీస్ ఏం గుర్తుంటాయి జనరల్గా? వర్షాకాలంలో ఆయాసం డల్కమేరా, నాట్రమ్ సల్ఫ్, ప్రోస్టాక్స్, ఎపార్సల్ఫ్, కాలిబైక్, ఇంకా చూడు హైపెర్కమునా వర్షాకాలంలో వచ్చే ఆయాసం. ఇంకా ఇవి వర్షాకాలంలో వచ్చే ఆయాసానికి మంచి మంది. వాటితో బ్లాటా కూడా ఉంది. కాఫ్ విత్ డిస్నియా, దగ్గు విపరీతంగా వస్తుంది, ఆయాసంతో కూడా దగ్గు వస్తుంది. డామ్ వెదర్ బ్రాంకోస్పాజమ్స్, తేమ వాతావరణంలో వచ్చే ఆయాసం. ఆయాసం ఎట్లుంటుంది? బ్రాంకోస్పాజమ్స్ అంటే ఇట్లా ఇట్లా ఆగకుండా దగ్గు వస్తే ఆయాసంగా ఉంటుంది. బాగా ఆయాసంతో పాటు ఆయాసం ఉంటుంది. ఇట్ వర్క్స్ లైక్ వాసోడైలేటర్. మామూలుగా మీకు ఏం చేస్తారు, అలోపతికి వెళ్తే ఆయాసానికి నెబులైజర్ పెడతారు, అవునా లేదా? నెబులైజర్ అంటే అర్థమైంది, అందులో సాల్బుటమాల్ ఇస్తారు. సాల్బుటమాల్ అందులో చిన్న చింపి అందులో పోసి ఇలా పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ వర్క్స్ లైక్ డైలేటర్. ఆయాసం అప్పుడు టెంపరీ తగ్గుతుంది. కానీ ఎందుకు కన్స్ట్రిక్ట్ అవుతుంది అది కదా, బాడీ ఎందుకు కన్స్ట్రిక్ట్ చేస్తుంది అది కదా. దానికి వైద్యం చేయకుండా నువ్వు బలవంతంగా తెరిస్తే ఆ నిమిషం రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ రిలీఫ్ రాదు. నెక్స్ట్, ఆరం, చైనా, డల్కమరా, నాట్రమోర్, నాట్రమ్ సల్ఫ్, ఇవి ఎక్కువ మటుకు ఇండికేట్ అయ్యే మదర్ నేచర్స్. హెపార్సల్ఫ్, కాలికార్బ్, కోనియం, వెరైటకార్బ్, సల్ఫర్, సిఫిలినం, వెరాట్రమాల్బమ్, ఇవన్నీ కూడా మంచి రెమెడీస్. ఇవన్నీ కూడా వర్షాకాలంలో వచ్చే ఆయాసానికి మంచి. కఫ్ విత్ డిస్నియా, విపరీతం దగ్గు వచ్చి ఆయాసం వస్తుంది. ఎవరో సార్ మ్యూట్ చేసుకోండి సార్. కాఫ్ విత్ డిస్నియా, దగ్గుతో పాటు విపరీతమైన ఆయాసం. ఆఫ్టర్ ది స్పాజమ్స్ ఫర్ రిమైనింగ్ కాఫ్, ఒకవేళ దగ్గు విపరీతమైన ఆయాసం వచ్చి వాతావరణం చల్లగా ఉండి అప్పుడు ఆయాసానికి బ్లాటా మదరించరిస్తే ఫస్ట్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఏమైంది? ఇంకా దగ్గు అట్లా ఉండిపోయింది. ఆ దగ్గు కూడా బ్లాటానే బ్లాటా పనిచేస్తుంది. ఓకే, ఆ దగ్గు కూడా బ్లాటానే పనిచేస్తుంది. అంతేగాని ఇంతకుముందు ఆయాసానికి బ్లాటా పనిచేస్తుంది, ఇప్పుడు దగ్గు కదా మళ్ళీ వేరే మంది ఇద్దాం అనుకోవద్దు. ఆ దగ్గు కూడా బ్లాటా మదరించరే వర్క్ చేస్తుంది. బ్రాంకైటిస్ విత్ పస్ లైక్ మ్యూకస్, మొత్తం బ్రాంకైటిస్ అంటే ఇదంతా కూడా ఆయాసంతో మొత్తం వాచిపోయి చీము లాంటి చెమడ వస్తుంది. నెక్స్ట్, బ్రాంకోస్పాజమ్స్ యాక్ట్ లైక్ బ్రాంకోడైలేటర్, ఇది ఒక బ్రాంకోడైలేటర్ లాగా పనిచేస్తుంది. టిక్లింగ్ కాఫ్ ఆఫ్టర్ ది స్పాజమ్స్, గొంతులో అంతా కూడా
నసనస లాగలాగా ఉంటది. టు ప్రమోట్ ఎక్స్పెక్టరేషన్ కెమెరా బయటికి తీస్తూ ఉంటుంది బ్లడ్ ఇస్తే మీకు అంత బాగా పనిచేస్తుంది. వండర్ఫుల్ బ్లాంకో డైలేటర్ ఫర్ రైనీ అండ్ డ్యాంప్ వెదర్ ఆస్మా. ఏ వాతావరణం వర్షాకాలంలో వచ్చే వాటిలో ఇది చాలా మంచి మందు. హిస్టరీ ఆఫ్ డ్యాంప్ వెల్లింగ్ లేదా చాలా కాలం ఉస్మానియా అది ఉంది కదా క్యాంపస్లో, ఉస్మానియా క్యాంపస్లో హాస్టల్లో చాలా రోజులు ఉండేవాడిని అండి నేను. బాగా అప్పుడు బాగా చల్లగా ఉండేది. ఎంత చల్లగా అంటే గోడలన్నీ కూడా నానిపోయినట్టు ఉండేవి ఉస్మానియా క్యాంపస్లో. దాని తర్వాత ఆయాసం స్టార్ట్ అయిందంటే అప్పుడు మీరు ఇవ్వాల్సిన మదర్ టీచర్ బ్లాటా ఓరియంటాలిస్. మదర్ టీచర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. Why a patient should die with asthma when there is blata in the vial? అంటే అంత కాపాడుతుంది మదర్ టించర్. బ్లాటా మదర్ టించర్ ఉండగా ఏ పేషెంట్ కూడా ఆయాసంతో చనిపోడు. అంత స్పెసిఫిక్గా పనిచేసి అంత ట్రెమండస్ వర్క్ చేసేది బ్లాటా మదర్ టించర్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డ్యూరింగ్ స్పాజమ్స్ బ్లాటా ఓరియంటాలిస్ మదర్ టించర్ 10 drops ఇన్ ఏ వాటర్. కొన్ని నీళ్ళల్లో గోరెచ్చ వేసి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా, అందులో బ్లాటా మదర్ టించర్ 10 చుక్కలేసి తాపాల. నెక్స్ట్ will at once disappear and the patient will enjoy the sound and refreshing sleep. ఆయాసం విపరీతంగా ఉన్నప్పుడు బ్లాటా మదర్ టించర్ ఇస్తే ఆయాసం తగ్గి హాయిగా పడుకుంటాడు. గురుగారు చిన్న డౌట్ సార్, అడగొచ్చు సార్? లాస్ట్ చెప్పండి. కాదు సార్, మదర్ టీచర్స్ మామూలు నీళ్ళలోనే వేయమంటారు కదా, వేడి నీళ్ళలో కూడా వేసి వాడుకోవచ్చు? వద్దు వేడి నీళ్ళు వాడుకోవచ్చు సార్. ఇది అందుకనే కాయ చల్లార్చిన నీళ్ళు అని చెప్పాను. అందుకని ఎందుకంటే చన్నీళ్ళు వేస్తే ఆ చన్నీళ్ళ వల్ల ఆయాసం ఎక్కువవుతుంది. అంటే మనం ఆయాసం ఎక్కువ చేసిన వాళ్ళం. అందుకని వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మీకు కాయ చల్లార్చిన నీళ్ళు అని చెప్పాను. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్స్. నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటే విల్ గో ఫర్దర్. యాక్ట్స్ బెస్ట్ ఇన్ స్టౌట్ అండ్ బాగా దృఢంగా ఉండేవాళ్ళు ఇది బాగా పనిచేస్తుంది. మచ్ పస్ లైక్ మ్యూకస్, చీమ్ లాగా ఉంటుంది అది కూడా. నెక్స్ట్ కాఫ్ అండ్ డిస్నియా, బ్రాంకైటిస్ అండ్ న్యూమోనియా, బ్రాంకైటిస్ అన్నిట్లో కూడా ఇది మదర్ టీచర్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. ఓకే, లాస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ మదర్ టీచర్కి వెళ్తా. ఒకటి ఫస్ట్ కాఫ్ అండ్ బ్రాంకియల్ ఆస్తమా ఇన్ రెయినీ వెదర్, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆయాసంగా ఉన్నప్పుడు ఇది ఎక్సలెంట్ మదర్ టీచర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ రెండోది కాఫ్ విత్ డిస్నియా, దగ్గుతో పాటు ఆయాసం. ఆఫ్టర్ ది స్పాజమ్స్ ఫర్ రిమైనింగ్ కాఫ్, దగ్గు ఆయాసం వచ్చి తగ్గి దగ్గు ఇంకా ఉంది అంటే కూడా అప్పుడు పనిచేస్తుంది. బ్రాంకైటిస్ విత్ పస్ లైక్ మ్యూకస్, బ్రాంకైటిస్ తో పాటు చీముతో కూడిన చీములాగా ఉండే మ్యూకస్. వాసోడైలేటర్, ఇట్ ఈస్ లైక్ వాసోడైలేటర్, గుర్తుపెట్టుకోండి, వాసోడైలేటర్ ఇది. టిక్లింగ్ కాఫ్ ఆఫ్టర్ స్పాజమ్స్, దగ్గి మొత్తం గొంతులో అంతా నసలాగా ఉంటుంది.
టు ప్రమోట్ ఎక్స్పెక్టేషన్. అర్థందా? వాళ్ళు అందులో రాసుకుంటారు ఇట్ ప్రమోట్స్ ది ఎక్స్పెక్టేషన్ అని. ఏది ఏమిస్తారు వాళ్ళు? మోంటకెల్సి ఇస్తారు. మనం కూడా అంత బాగా పనిచేస్తుంది బలాటా మదరించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, వర్షాకాలంలో లేదా తేమ వాతావరణంలో వచ్చే ఆయాసాలకి ఇది చక్కని మద్దతించారు. నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ మదర్ టించర్. ఇది అందరికి మనకు బాగా తెలిసే మదర్ టించర్. ఏది? వినయ్గా చెప్తా కొంచెం. ఓకే, నెక్స్ట్ మదర్ టించర్ చెప్తున్నా. దగ్గు, ఆయాసము, దగ్గి చెమటలు వస్తుంటాయి. ఇది కూడా చాలా మంచి రెమెడీ, మీకు చూపిస్తా. ఓకే, కామన్గా వాడుతుంటాం. ఏ మదరించది కనిపించిందా? జస్టిషియా అర్హతోడా. అధతోడా, జస్టిషియా అధతోడా. కనిపించిందా మీకు? కనిపించింది సార్, కనిపించింది. సార్ ఓకే, జస్టిషియా అధతోడా మదర్ టీచర్. బాగుంది కదా, అందంగా ఉంది కదా. ఇది చెట్టు కూడా. డ్రై స్పాస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. బాగుంది సార్, బాగుంది. దీన్ని వాసక మొక్క అంటారు. దీన్ని ఏమంటారు? వాసక. దీని కామన్ నేమ్ వాసక. సాంస్క్రిట్ దీని పేరు వైద్యమత. ఇట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ హిందుస్థాన్. ఎక్సలెంట్ పనిచేస్తుంది. జస్టిషియా మాత్రం సూపర్ పనిచేస్తుంది కాఫ్ కోల్డ్లో. దాని కామన్ సిమ్టమ్స్ కాకుండా అన్కామన్ సిమ్టమ్స్ తెలుసుకుని ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. తెలుగులో ఏం పేరు అంటారో మరి లేదు. ఇంగ్లీష్లో మాత్రం మలబార్ నట్. అడ్డసరం సార్, అడ్డసరం. అడ్డసరం అండి ఇది. కరెక్టేనా అండి? కరెక్ట్ సార్, మీరు చూపించిన దాంట్లోనే ఉంది సార్. ఇందాక చూసాం మీరు ట్రాక్ చేస్తూ ఉంటే. అడ్డసరం ఉందా? నేను చూడలేదు. నేను అడ్డసరం మీరు ఇందాక చేస్తూ ఉన్నప్పుడు చూసాను. అడ్డసరం. ఓకే, తెలుగు నేమ్ అడ్డసరం, కరెక్ట్. ఓకే, నెక్స్ట్. వాసక మొక్క అడ్డసరం ఉంటుంది దీని తెలుగులో. బాగా వ్యవసాయం మీద పట్టున్న వాళ్ళు, ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా చూడొచ్చు చెట్టుని. నెక్స్ట్, ఈ చెట్టు గురించి డీప్గా వెళ్ళండి. ఇప్పుడు డెఫినెట్ ఎక్స్పెక్టరేషన్ యాక్షన్. ఎక్స్పెక్టరెంట్ ఇది మంచి
ఎక్స్పెక్టెంట్ అంటే తెమ్మడం బయటకు పంపించే ఔషధం. Sputum was thick, tenacious, acting is in very much like the epicock. Thick and tenacious mucus. Thick and tenacious mucus. బంకలాగా ఉంటుంది. Cough is relieved and the sputum is liquefied. బంకలాగా గట్టిగా ఉండేది ఏమని ఈ జస్టిషియా మరణించేస్తే కొంచెం వాటరీ లాగా కొంచెం నీళ్ళలాగా అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కోల్డ్స్ అండ్ కాఫ్స్. ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. సుశ్రుతుడు దీన్ని దేనికి వాడేవాడు? క్షయ థీసిస్కి వాడేవాడు క్షయని. ఇది బ్లడ్ బాగా చెమటతో పాటు బ్లడ్ వస్తూ ఉంటే జస్టిషియా మరణించాడు వాడేవారంట సుశ్రుతుడు. నెక్స్ట్, చరకుడు దీనికి వాడేవారు స్లో ఫీవర్స్ అండ్ ఆల్సో ఇన్ లెప్రసీ. క్రానిక్ స్లో ఫీవర్స్, చాలా రోజుల నుంచి జ్వరాలు అట్లాగా ఉండి మెయింటైన్ అవుతా ఉంది అంటే జస్ట్ కాఫ్ కోల్డ్తో పాటు జలుబు దగ్గుతో పాటు జ్వరాలు ఉంటే జస్టిషియా మరణించారు వాడేవారు చరకుడు. నెక్స్ట్, గుడ్ రెమెడీ ఫర్ ది బ్యాడ్ స్మెల్ ఆఫ్ ది బాడీ. భావప్రకాశకంలో ఇట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ది ఫీవర్స్ వెన్ దెర్ ఈస్ బ్యాడ్ ఓడర్స్ ఫ్రమ్ ది బాడీ. విపరీతమైన జ్వరాలు కానీ అట్లా ఉండి శరీరం మొత్తం కూడా దుర్గంధమైన వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది, అలాంటి వాటిలో కూడా జస్టిషియా గుడ్ రెమెడీ ఫర్ ది బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది బాడీ. బ్యాడ్ ఫ్రమ్ ది బాడీ నుంచి చెడ్డ వాసన వస్తే ఇది చాలా మంచి మందు. నెక్స్ట్, ఫ్లూయెంట్ డ్రై స్పాస్మోడిక్ అండ్ విత్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్. దగ్గు ఎట్లా ఉంది? కాఫ్ ఈజ్ డ్రై అండ్ స్పాస్మోడిక్ విత్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్. మొత్తం కూడా కొంత పట్టేసినట్టు ఉంటుంది. డ్రై స్పాస్మోడిక్ కాఫ్ విత్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇది టిపికల్ పాయింట్, మంచి అన్కామన్ పాయింట్. డిస్నియా విత్ కాఫ్ అగ్రవేటెడ్ ఇన్ ద క్లోజ్డ్ రూమ్. దగ్గు విపరీతంగా ఆగకుండా వస్తూ ఉంది, క్లోజ్ రూమ్లో ఎక్కువ అవుతుంది. క్లోజ్ రూమ్లో ఎక్కువ డ్రగ్స్ ఏవి? క్లోజ్ రూమ్లో హాయిగా ఉండాలి కదా దగ్గు మామూలుగా. ఫస్ట్ క్లోజ్ రూమ్ లో ఎక్కువ ఆరుబయట గాల్లో తక్కువ ఉండేవి పల్సటిల్లా సార్. నెక్స్ట్ ఎలియం సెపా. నెక్స్ట్ ఎలియం సెపా. నెక్స్ట్ ఇలాంటివి అనమాట. Dryness was expectorated, obstruction of the nose was the result. Dryness of air, respiratory passages. మొత్తం కూడా బాగా డ్రై అయిపోయింది, బాగా అంతా కూడా కొంతంతా కూడా బాగా డ్రై అయిపోయింది అంటే ఇది కూడా చాలా మంచి మందు. అబ్స్ట్రక్షన్ ఆఫ్ నోస్, కొంతంత బిగ్గరగా ఉంది. నెక్స్ట్, డ్రైనెస్ ఆఫ్ మౌత్ విత్ థర్స్ట్. నోరు ఎండిపోయినటువంటి బాగా దాహం బాగా ఉంది అంటే జస్టిషియా మదర్ టించర్ బాగా పనిచేస్తుండోయ్. జస్టిషియా మదర్ టించర్, సెనగా మదర్ టించర్, స్పాంజియా మదర్ టించర్, ఇవన్నీ కూడా డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ లో బాగా మంచిగా కనిపించేవి. ఓకే, బ్రెవినియా లాగా ఉంటది ఇది, దాహం కూడా బాగా ఉంటది. టంగ్ వాస్ ఎన్వలప్డ్ విత్ వైట్ కోటెడ్ టంగ్. నాలుక తెల్లగా ఉండి బాగా దగ్గు బాగా ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది బాగా. టోటల్ లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి అస్సలు ఉండదు జస్టిషియా వాళ్ళకి. ఎందుకు? బాగా నాకు తెల్లగా ఉంది అంటే ఇది మంచి పెద్ద పాలిక్రస్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. ఇది బాగా ప్రూవింగ్ కూడా బాగా జరగాల.
నాజియా అండ్ వామిటింగ్ టుక్ ప్లేస్ వైల్ కఫింగ్. దగ్గుతుంటే విపరీతమైన గ్యాగింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ rattling in the chest, marked oversensitive to the external impressions. మార్క్డ్ ఓవర్ సెన్సిటివ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంది కోల్డ్ కాఫ్ తో పాటు ఏమైంది ఆ అమ్మాయి కొంచెం శబ్దం కూడా తట్టుకోలేకపోతుంది. అప్పుడు జస్టిషియా మదర్ టీచర్ విల్ వర్క్ ఎక్సలెంట్లీ. అది కూడా గుర్తుంచుకోవాలి. ది మోస్ట్ అన్కామన్ పాయింట్ ఓవర్ సెన్సిటివ్ ది ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్. కొంచెం ఎక్స్టర్నల్గా చల్ల గాలి కానీ ఏదైనా చల్ల సౌండ్ కానీ వేటి కూడా వీళ్ళకి చిరాకు ఉంటుంది, విపరీతమైన చిరాకు ఉంటుంది. జస్టిషియా మదర్ టీచర్ చాలా బాగా పనిచేస్తుంది. టోటల్ లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి అస్సలు ఉండదు. నాజియా అండ్ వామిటింగ్ సెన్సేషన్, కడుపు పిసికినట్టు వికారం ఉంటుంది. నెక్స్ట్ డిస్నియా విత్ కాఫ్, దగ్గుతో పాటు విపరీతమైన ఆయాసం. అగ్రవేటెడ్ ఇన్ ద క్లోజ్డ్ రూమ్లో బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. కఫ్ విత్ చిల్స్ విత్ నైట్ స్వెట్స్, దగ్గి చల్లగాలి దగ్గి బాగా ఆయాసం వచ్చి ఆయాసంతో పాటు విపరీతమైన చల్ల చెమటలు ఉంటాయి. అప్పుడు కూడా జస్టిషియా చాలా ఎక్సలెంట్ రెమెడీ. కాఫ్ విత్ వీజింగ్, ఎల్లోయిష్ ఆర్ బ్లడ్డీ ఎక్స్పెక్టరేషన్. చెమట ఎట్లా ఉంటుంది? ఎల్లోయిష్ ఆర్ బ్లడ్డీ ఎక్స్పెక్టరేషన్గా ఉంటుంది. కాఫ్ విత్ వామిటింగ్ అండ్ టైట్నెస్ అక్రాస్ ది చెస్ట్, కాఫ్ అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దగ్గుతో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉండి మొత్తం ఇదంతా కూడా చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది. టైట్నెస్ ఆఫ్ చెస్ట్, కాఫ్, డిస్నియా అండ్ డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్ అండ్ నైట్ స్వెట్స్, ఇవన్నీ కూడా జస్టిషియా యొక్క ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, ఇరిటబుల్, మోస్ట్ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ టు ద ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏది కూడా ఉండదు. సివియర్ డిస్నియా విత్ కాఫ్ విత్ స్నీజింగ్స్, yellowish and mixed with blood sputum. Aggravation the cough at night time వీళ్ళకి కాఫ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ it is the important drug irritability. Characteristic mental symptoms of the Justitia is the irritability is a very marked symptom. Easily angered, కోపం కూడా విపరీతంగా వస్తుంది. అప్పుడు మీరు జస్టిషియా చాలా చక్కని మందు. ఓకే, జస్టిషియా అదటోడా ఇక్కడికి ఆపుదాం, మళ్ళీ ముందుకు వెళ్ళొద్దు. సార్ బుజ్జి గారు ఒకసారి చెప్తూ స్పెసిఫిక్స్ ఏమీ లేనప్పుడు దగ్గుగిన ఉంటే పాలు క్రష్ లాగా జస్టిషియాని వాడుకోవచ్చు అని ఒక మాట అన్నారు. అవును, థ్యాంక్ యూ. అవును, జస్టిషియన్ బాగా మాట అంటే అంతగా పనిచేస్తుంది అన్నట్టు, అంతగా పనిచేస్తున్నట్టు. అంటే కన్ఫ్యూజన్ గా ఉంటే స్పెసిఫిక్స్ ఏమి లేకున్నా కూడా మీకు ఏదైనా అంబిగ్యూటీ ఉంటే జస్టిషియా కూడా వాడుకోవచ్చు, అంత పాలు క్రష్ పనిచేస్తుంది మదర్ టీచర్లు అన్నారు సార్. నెక్స్ట్ సార్ చెప్పండి సార్. శివకుమార్ సార్, ఇప్పుడు మనకి కరోనా తర్వాత చాలా మందికి లాస్ ఆఫ్ స్మెల్ ఉన్నాయి సార్. అది తర్వాత కొంతమంది మెడిసిన్స్ వాడినాక కూడా లాస్ ఆఫ్ స్మెల్ అనేది చాలా కాలం ఉండిపోతుంది. అది దానికి ఏమైనా స్పెసిఫిక్ గా మనం ఏమైనా ఉన్నాయి సార్, అంటే సిమ్టమ్స్ తీసుకోవాలి? జస్టిషియా బాగా వాడచ్చు. జస్టిషియా తర్వాత పల్స్టిల్లా ఇలాంటి రెమెడీస్ కూడా బాగా పనిచేస్తాయి. లాస్ ఆఫ్ స్మెల్ అంటే పల్స్టిల్లా చాలా బాగా స్పెసిఫిక్ గా పనిచేస్తుంది చాలా కేసెస్ లో. అయిన తర్వాత కొన్నిట్లో తోజా పనిచేస్తుంది. ఓకే, ఇంకేమంటే స్పెసిఫిక్ గా మేమైతే అప్పుడు వాడినే ఎక్కువ క్లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ లో పల్స్టిల్లా బాగా పనిచేసింది. నెక్స్ట్ ఇందులో అన్కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే జస్టిషియాలో yellowish బ్లడ్ ఎక్స్పెక్టరేషన్ ఒకటి, నైట్ స్వెట్స్, అగ్రవేషన్ ది క్లోజ్డ్ రూమ్, రాట్లింగ్ అండ్ స్పాస్మోడిక్ డ్రై కాఫ్, స్పాస్మోడిక్ కాఫ్. ఇవి జస్టిషియా మదర్ టీచర్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? స్లో అవుతుందా అండి క్లాస్ బాగా? బాగుంది.
ఇలాగే చేయండి మాస్టర్, ఇలాగే బాగుంది. స్పీడ్ కాకపోతే మళ్ళా అందుకోలేరు కొందరు, ఇది బాగానే ఉంది సార్. ఎందుకంటే నేను ఎందుకు ఈ క్లాస్లో స్లోగా వెళ్తున్నానంటే మెయిన్గా ఇది జూనియర్స్ కూడా అర్థమై వాళ్ళు కూడా మంది ఇచ్చి కాన్ఫిడెంట్ రావాలి వాళ్ళకి కూడా, జూనియర్స్కి ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి కూడా. దానికోసం స్పెసిఫిక్గా మొదటి నుంచి ఎక్కువ మటుకు చెప్పుకోవడం జరుగుతుంది. సార్ మీరు చెప్పేది ఓపెన్గా చెప్తాను, మీరు చెప్పేది చాలా బాగుంది. ఎందుకంటే ఎన్నిసార్లు క్యాసెట్ పెట్టినా స్పీడ్గా ఉన్నప్పుడు వాడి మైండ్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇది బాగుంది, హార్ట్ టచింగ్ గా ఉంది, మైండ్ టచ్ అవుతున్నది. అందువల్ల యూ కెన్ గ్రాస్ప్ రెస్పెక్ట్ ఆఫ్ నోట్స్ మళ్ళీ తీసుకోవాల్సిందే. కానీ నోట్స్ తీసుకోవాల్సిన కూడా మైండ్ లాగాలి కదా ముందు, అందుకని ఇది చాలా బాగుంది సార్. సార్ మీరు చెప్పాక ఎరలియా కూడా ఇచ్చాను సార్. ఇక్కడ నేను కొత్తగా డిస్పెన్సరీకి వెళ్తా ఉన్నాను 1.5 year నుంచి. ఇస్తే చాలా బాగా వర్క్ అయింది సార్. నైట్ ఫోన్ చేశారు మా ఫ్రెండ్ ఒకళ్ళు, చిన్నపిల్లడు 10 సంవత్సరాలు, బాగా దగ్గుగా విపరీతంగా ఉంది, ఆయాసంగా ఉందంటేను ఎరలియా ఇస్తే బాగా పనిచేసింది. దాన్ని మళ్ళీ మందులకు వచ్చారు సార్, వాళ్ళు బయట వాడతారు వేరే మెడిసిన్స్ అవి, వచ్చి మొన్న కూడా వచ్చి మెడిసిన్స్ తీసుకెళ్ళారు. 6X కూడా మీరు చెప్పినట్లు వాడితే బాగా సెట్ అయింది సార్. 6X టిష్యూ సాల్ట్స్ చిన్నగా ఇస్తున్నాను సార్. మీ ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళకి కూడా మంచి ఇన్స్పిరేషన్. సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. అండ్ యూ కెన్ సేఫ్లీ గివ్ డిస్పెన్స్ బయోకెమిక్స్ అండ్ మదర్ టించర్స్. దేర్ ఈస్ నో కాంప్లికేషన్స్. ఓకే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. నెక్స్ట్ క్లాస్ గురువారంలో సీనియర్ క్లాస్లో మోస్ట్లీ పీడియాట్రిక్ కేసెస్ బై రాజమండ్రి శ్రీకాంత్ గారు ఉంటారు, అందుకని మిస్ కాకండి. థ్యాంక్ యూ. వాసుదేవ.